జరుగుతున్నాయి అండ్ ఇట్స్ ఆల్ అందరూ రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేస్తున్నారు అండ్ ఐఎమ్ గ్లాడ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వలీ రెస్పాన్సిబుల్. మీరు ఏం కోరుకుంటారు ఈ ఎలక్షన్లో? ఏం లేదండి, ఎవరు మే ద బెస్ట్ విన్, ఎవరు నమ్మకం డెఫినెట్గా ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంటే వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడతాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళే విన్ అవుతారు. సో ద బెస్ట్ విల్ విన్ ఫర్ షూర్. ఆర్టిస్ట్ కోసం మీరు ఏం మేనిఫెస్టో చూసి ఓట్ అయిపోతారు? అర్థం కాల, కమ్ అగైన్. ఇప్పుడు మేనిఫెస్టో చూశారు కదా, మీకు అందులో ఉన్నట్టు అంశాలు ఏమి నచ్చాయి, ఏ అంశాన్ని చూసి ఓట్ అలా అయిపోతారు? కాదండి, సి అంశాలు అని అంటే వాగ్దానాలు అది కాదు పాయింట్. ఇట్స్ అబౌట్ హూజ్ ఎలిజిబుల్. పెద్ద ఆర్టిస్టు, చిన్న ఆర్టిస్టు, పాపులర్ నాట్ పాపులర్ ఇంపార్టెంట్ కాదు. ఇట్ ఈస్ అబౌట్ హూజ్ రెస్పాన్సిబుల్, హూజ్ నాట్ రెస్పాన్సిబుల్, అది చూడాలి. ఐ థింక్ ఈసారి అది క్లారిటీ. అబ్జర్వ్ చేశారు మీరు? ఇప్పుడు అందరూ ఇట్స్ ఫ్యామిలీ మెంబర్, మీరు ఒక ఫ్యామిలీయే కదా. ఎవరు గెలిస్తే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా. ఎలక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది కూడా ఒక ఉత్సాహకరమైన వాతావరణంలో ఉంది. రెండవది ఏంటంటే, మనం నరేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఎన్నో ఉపయోగకరమైనటువంటి స్కీములు పెట్టారు. ఆ వెల్ఫేర్ కమిటీ అని, తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క బాగోగులు చూసి, ఆర్టిస్టులకి వేషాలు లేకపోతే వాళ్ళని ఒక బ్రోచర్ తయారు చేసి ప్రతి సినిమా కంపెనీకి తీసుకెళ్ళి అలాగే 32 మంది దాకా వేషాలు ఇప్పించాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి, అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎవరో కూడా తిండికి కానీ లేకపోతే వేషాలకు కానీ లోటు లేకుండా బతకాలని చెప్పి మేము కంకణం కట్టుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ ఇది నేను అనుకోవడం ఇవాళ పోటీ కాదు. మేము మా సభ్యులందరం ఒకటే కుటుంబం. మా కుటుంబంలో ఎవరు పెద్దగా ఉండాలి, ఎవరు చిన్నగా ఉండాలి, ఎవరు కుటుంబ సభ్యులుగా ఉండాలి, ఎవరు పోస్టులో ఉండాలని తప్ప ఇది పోటీ కాదు. ఇదంతా మేము ఒక ఫ్యామిలీ. ఇది మంచిగా జరిగి అందరూ బాగుండాలని, మాకి న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. సాయిరామ్. ఎలక్షన్స్ అయితే ఈసారి చాలా వేడిగా ఉన్నాయండి. అంటే మేము ఊహించలేదు అసలు ఇలా ఉంటాయని. బట్ ఈజ్ వెరీ గుడ్. అంటే వాతావరణం మంచిది. ఎందుకంటే అందరూ ఓటు వేయాలనుకోవడం కంపల్సరీ గ్యారంటీ. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు లోపల కౌంట్ చేసుకుంటే 400 మెంబర్స్ దాటారు. 800 మెంబర్స్కి 50% ఓటింగ్ అయినట్లు లెక్క. ఇంకా మిగతా వాళ్ళు కూడా అయ్యేలోపు 2 లోపు చాలామంది వస్తారు. బట్ వాట్ ఎవర్ అనేది ఏంటంటే, ప్యానల్ కంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏం చూసారంటే ఈసారి ఎలక్షన్స్లో సర్వీస్ ఇంపార్టెంట్ చూసారండి. ఎవరైతే మనకు అందుబాటులో మనకు సర్వీస్ చేయగలరు అనుకుంటారో వాళ్ళకు ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈసారి ఓటింగ్ ఇంత చక్కగా ఉంది. బట్ వచ్చే దానిలోంచి కూడా మేము చాలా డెవలప్మెంట్స్ కోరుకుంటున్నాం. తెలుగు ఆర్టిస్టులుగా ముఖ్యంగా ఏంటంటే, వేరే చోట ఉన్న రూల్స్ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా యాక్ట్ చేయొచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వేరే కన్నడం వాటికి వెళ్తే మనల్ని ఒప్పుకోరు. ఎందుకంటే తెలుగు వాళ్ళు కంపల్సరీ వాళ్ళ వరకే చూసుకుంటున్నారు. బట్ అలా ఇంపార్టెన్స్ ఇవ్వమంటున్నాం. ఒక మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ వలన ఆ మూవీ అయితే ఫ్లాప్ అవ్వదు. బట్ ఆర్టిస్టులకి ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. దేనికి ఆలోచిస్తున్నారు అనే దానికోసం ఇప్పుడు లాస్ట్ కమిటీ కూడా వెల్ఫేర్ అని ఒకటి పెట్టిందండి. దాన్ని ఏ కమిటీ వచ్చినా రూల్స్ అయితే కనుక కొంచెం బాగా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాము. ఈసారి ఎలక్షన్స్ అయితే మాత్రం చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఇప్పుడు 4 o'clockకి ఏంటి రిజల్ట్ అన్నది తెలుస్తుంది. రిజల్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరని చెప్పలేము ఏంటి అన్నది. బట్ టోటల్గా ఓవరాల్గా మంచి పర్సన్స్ వస్తారని మాత్రం అనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. గెలిచిన వాళ్ళ ముందర మీ యొక్క నివేదిక ఎలా ఉంది? గెలిచిన వాళ్ళకి కంపల్సరీ ఒకటేనండి. ఏంటంటే వెల్ఫేర్ కమిటీలో ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ దాకా తీసుకున్నారండి లిస్టు. నిజం చెప్తే ఒకప్పుడు చాలా గొప్ప ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ గారు మన అందరికీ తెలుసు. ఆవిడ కొంతకాలం అవకాశం లేక కూర్చున్నప్పుడు వెల్ఫేర్ కమిటీ అనేది రావడం వల్ల ఆవిడకి అవకాశం వచ్చింది. బట్ దానిలో వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో దానిలో నేను ఏమంటున్నానంటే, ఎవరైతే సూసైడ్ స్టేజ్కి దగ్గరగా ఉంటారో, అంటే ఎందుకంటే ఆర్టిస్ట్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, బయట వెళ్ళి వేరే జాబ్ చేయలేరు. మిగతా వాళ్ళు అనుకోండి, ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ ఎత్తుక్కుంటారు. ఆర్టిస్ట్ నిజంగా తను బతుకు గడవలేకుండా ఉన్న జాబ్ చేద్దామన్నా ఏదైనా షాప్కి ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళి జాబ్ చేస్తే 10 మంది వచ్చి అడుగుతారు, అరే మీరు ఆర్టిస్ట్ కదా, మీరు ఎందుకు జాబ్ చేస్తున్నారు? కాబట్టి ఇందులోనే పుట్టాలి, ఇందులోనే చనిపోవాలి, ఇందులోనే బతకాలి. కాబట్టి ఫస్ట్ అలాంటి స్టేజ్ వాళ్ళకి, ఎవరైతే బాగా కొంచెం బ్యాక్గ్రౌండ్ కొద్ది క్రిటికల్గా ఉండి పరిస్థితులు బాగాలేకుండా వాళ్ళు నలిగిపోతున్నారో అలాంటి వాళ్ళకి ఫస్ట్ అవకాశాలు అయితే ఇవ్వాలండి. వాళ్ళని రెడ్ జోన్లో పెట్టి వాళ్ళకి ఆఫర్స్ ఇప్పించాలి. వాళ్ళకి మంత్లీ ఇంతంటూ ఇన్కమ్ చూపించాలి. పెన్షన్స్ ఈజ్ నాట్ నెసెసరీ అండి. పెన్షన్ అనేది 7,000 వచ్చినంత మాత్రం ఇంట్లో కూర్చున్న దానిలో ఆనందం ఉండదు.
వాడు వెళ్ళి కెమెరా ముందు 2 రోజులు యాక్ట్ చేసి వస్తే ఆనందం వేరుగా ఉంటుంది ఎప్పుడైనా సరే. కాబట్టి అలాంటి అవకాశాలు ఇప్పుడు చెయ్యలేను పరిస్థితి ఉంటే పెన్షన్ ఓకే, కానీ వర్క్ చేయగలుగుతూ కూడా పెన్షన్ తీసుకోవడం అనేది నాట్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళు డెవలప్ అయ్యేలాగా చూడాలనుకుంటున్నాం. సేమ్ టైం ఏంటంటే 1 lakh మెంబర్షిప్ ఉందండి, అది ఇన్స్టాల్మెంట్ బేసిక్లో ఇచ్చేటట్టు చూడమని చెప్తున్నాము. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముంబై నుంచి బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఆర్టిస్టులు వస్తున్నారు. వాళ్ళు తీసుకునే బడ్జెట్ చూస్తే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఉంది. బట్ 1 lakh ఇచ్చి మెంబర్షిప్ ఎందుకు చేయించలేకపోతున్నారు వాళ్ళని? కాబట్టి అట్లీస్ట్ ఎవరు వచ్చినా సరే ఈ ఇయర్లో ఈ 2 yearsలో 200 మెంబర్స్ని యాడ్ చేసి నెక్స్ట్ ఇయర్కి 1000 మెంబర్స్ అవ్వాలండి. దట్ ఈస్ మై టార్గెట్. ఓకే, మీ మీడియా మిత్రులకు తెలుసు మా అసోసియేషన్ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయని. ఇప్పుడు కాదు, గత 4 terms నుంచి చాలా కాంపిటీషన్ పెరిగింది. ఓకే, ఈ కాంపిటీషన్ ఎంత కాంపిటీషన్ ఉన్నా ఇక్కడ చేయాల్సిన పని ఏమిటి అని అంటే ఫస్ట్ కళాకారులు అండి. ఈ కళాకారులు దేన్నైతే కలాం తల్లిని నమ్ముకొని వచ్చారో ఈరోజు మార్కెట్లో వాళ్ళది ఎంత దుర్భరమైన పరిస్థితి ఉందనేది అందరికీ తెలిసిన విషయం. మీ మీడియా గుండా ప్రజలందరికీ తెలిసేలాగా చేస్తున్నారు. మాది చాలా బుల్లి లోకం, ఇది అందమైన లోకం అని చెప్తారు. ఎప్పుడో దాసనారాయణరావు గారు ఈ మధ్య మన మధ్య లేరు, కానీ ఆయన ఒక మాట చెప్పారు, కళాకారులు అడిగేస్తే అబ్జర్వేషను, కళాకారులు తుమ్మితే అబ్జర్వేషను, కళాకారులు తప్పు చేయకపోయినా తప్పు చేశారు అనేంత ఎక్స్ట్రా అబ్జర్వేషను ఏది చేసినా వాళ్ళ ప్రజల కనుసన్నల్లోనే జరుగుతుంటుంది. కాబట్టి బయట ఎంతకంటే పెద్దవి జరిగిపోయినా సరే ఈ కళాకారులది మాత్రం చాలా పెద్దదైపోతుంటుంది, చాలా చిన్నది చేసిన. అలాంటి లోకంలో ఉండి ఈరోజు అంత హై దీనిలో ఉండి హై సెలబ్రిటీ అయిన దీనిలో ఈరోజు ఎంతోమంది కళాకారులు కృష్ణానగర్ వెళ్ళి చూడండి, లేకపోతే ఇప్పుడు మన మణికొండ దగ్గరికి వెళ్ళి చూడండి, ఎంతమంది తిండి లేక పిల్లలకి ఎడ్యుకేషన్ లేక కళామతల్లి ఒడిలో బ్రతకాలని వచ్చిన వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది మీ మీడియా మిత్రులు ప్రజలందరికీ చెప్తూ ఉంటారు. దయచేసి ఈ కాంపిటీషన్లో మేం ప్రెసిడెంట్ అవ్వాలనేది కాదు, ఇక్కడే రాజకీయంలాగా ఇక్కడ కూడా ఒక వెన్యూ పెట్టి దీన్ని మేము ఇది చేస్తాము, ఇది ప్రూవ్ చేస్తాము అన్ని వాళ్ళు ఉంచాలి. లేదా 1 year వరకు ఉంచకుండా మధ్యలోనే దింప పారేయాలన్నమాట. ఖచ్చితంగా చేయాలండి. ఎందుకోసం ఈ కుర్చీల మీదకి వస్తున్నారు? కళాకారుల కోసం కదా. మా అంటే మా ఆర్టిస్టుల కోసం సృష్టించబడిన ఒక క్రియేట్ చేయబడిన ఒక అసోసియేషన్. అలాంటప్పుడు మాలో అనే ఆర్టిస్టులు ఎంతమంది సుఖంగా ఉంటున్నారో చూడాల్సిన అవసరం చాలా ఉంది. దయచేసి నేను ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ అవుతారు లేకపోతే ఎవరు జనరల్ సెక్రటరీ అవుతారు అని కాదు, అందులో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. అవుటర్స్ నుంచి అంటే బయట నుంచి ఎంతోమందిని కళాకారులు తీసుకొచ్చేస్తూ, అంటే నేను కూడా ఒక 8 భాషలు చేశాను, చెయ్యలేదని కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వేరే లాంగ్వేజ్లో వాళ్ళ ఆర్టిస్టులకి ఇచ్చుకొని తర్వాత బయట వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తారు. కానీ ఒక 500 కోట్లకి వెళ్ళిపోయిన మన తెలుగు ఇండస్ట్రీ అంత బడ్జెట్కి వెళ్ళింది. అంటే ఎలా అంటే ఒక క్రియేటివ్ డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, అంత 500 కోట్లు అంటే నాట్ ఏ స్మాల్. అలాంటి దానిలో ఈరోజు కళాకారులు ఫుడ్కి లేక అలమటించిపోతున్నారంటే మన కళాకారులకి మీరు చాలా వరుసలో ముందు మన తెలుగు వాళ్ళని తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళని హక్కును చేర్చుకొని ఈ అసోసియేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంతకంటే ఏమి లేదు. ప్రెసిడెంట్లు అయితే కొమ్ములు కాదు, మనలో వాళ్ళమే ఒకరు అవుతున్నాం. కాబట్టి అంతో సర్వీసెస్ మెంటాలిటీ, సర్వీస్ చేసే మెంటాలిటీ కావాలి, ఆ మోటివేషన్ కావాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. దయచేసి ఎవరు వస్తున్నారో మన ప్రెసిడెంట్ కానీ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీలు కానీ వీళ్ళందరికీ అడ్వాన్స్డ్ బెస్ట్ ఆఫ్ లక్. మీకు నచ్చినటువంటి మేనిఫెస్టోలో మీకు నచ్చినటువంటి అంశం అంటే ఇది చూసి వేసాను, ఇది ఆర్టిస్టులకు ఉపయోగపడుతుంది అందుకే వేసాను అని అనుకునేటువంటి కారణం? యాక్చువల్లీ మేనిఫెస్టోల్ని వాటిని మేము బేస్ చేసుకుని రాలేదండి. బేసిక్గా ఏంటంటే శివాజీ రాజా అనే వ్యక్తి మంచి ఆయన, ఈవెన్ నరేష్ గారు కూడా మంచి వ్యక్తి, ఇద్దరు కలిసి ఉండి మంచి పనులే చేశారు. ఇప్పుడు ఎవరికాళ్ళు వచ్చి మేము ఇంకా చేయగలము అని చెప్తున్నారు. సో శివాజీ రాజా చేసిన మంచి పనులు చాలా ఎక్కువ ఉండి మెజారిటీ పీపుల్ అటుంటే ఆయన గెలుస్తారు. లేదు లిటిల్ చేంజ్ చూద్దాము, నరేష్ గారు వస్తే ఇంకేం చేయగలరో పీపుల్ అన్నప్పుడు నరేష్ గారు గెలుస్తారు. అంటే గెలిచిన తర్వాత అంటే పేద ఆర్టిస్టులకు కానీ ఇదంటే ఏమన్నా ఉన్నాయా? ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే చేస్తున్నారండి. ఎవరికైతే లేని ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ అట్లాంటివి అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే నరేష్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో నాకు నచ్చింది ఏంటి అంటే అందరు ఆర్టిస్టులకి, అంటే ఎవరైతే తెలుగు ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి వర్క్ ప్రొవైడ్ చేయగలుగుతాము, ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేస్తామని చెప్పారు. ఈవెన్ శివాజీ గారు రాజా గారు ఛానల్ కూడా అదే చెప్పారండి. సో అందరూ ఆర్టిస్టులు బిజీగా ఉంటే అంతే కదా మాకు కావాల్సింది. ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? ఎలక్షన్స్ బాగా జరుగుతున్నాయి. ఓకే, మా ఫ్యామిలీ అందరం కూడా వచ్చి ఎవరికో ఒకరు ఎన్నుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాం.
ఎలక్షన్స్ ఇప్పుడు టైం అయితే అయింది, మొత్తం క్లోజ్ అయింది. 4 o'clock కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరు విన్నర్ అనేది 6 కల్లా అనౌన్స్ చేస్తారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎన్నికలు బాగా భీకరంగా జరుగుతున్నాయని కూడా కామెంట్ వినబడుతుంది, నిజమేనా? లేదు, ఇప్పుడు అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఇద్దరు లేకపోతే పోటీ అనేది అవ్వదు. ఓకే, పోటీ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఎలక్షన్ ఇలా జరగడమే కరెక్ట్. ఎప్పుడు కూడా అందరికి కూడా ఒక ఉత్సాహం అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఏదేం జరిగినా సరే అంతా ఒక ఫ్యామిలీ. ఎవరు విన్ అయినా, ఎవరు ఓడిపోయినా, ఎవరు గెలిచినా మీ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మా మొత్తం ఒకే ఫ్యామిలీ అంటారు, కానీ ఈ ఫ్యామిలీలో ది బెస్ట్ ఎవరు అనుకుంటారు మీరు? మరి అంటే ఎవరంటే ఇప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ శివాజీరాజన్ చేశారు కాబట్టి నరేష్ గారు వస్తే బాగుంటాయని చెప్పి ఒక ఒపీనియన్. అంటే మీ అందాదా ఈ పనికి బాగా జరుగుతుంది, ఫలానా వ్యక్తి వస్తాయని చెప్పడానికి కారణం అంటే శివాజీ బాగా చేశారు, నరేష్ వస్తే బాగా చేస్తారు అని అంటున్నారు కదా. కొత్త వాళ్ళకి కొత్త ఆలోచన విధానం ఉంటుంది ఇంకొంచెం. ఇప్పుడు ఫ్రెష్ ఎనర్జీ ఉంటే అవసరమైన ఉద్దేశంతో తప్ప శివాజీరాజు గారు బాగా చేయలేదని కాదు, ఆయన బాగా చేస్తారు. ఇంకొంచెం కొత్త వాళ్ళకి వస్తే ఇంకొంచెం ఎనర్జీ లెవెల్స్ కొద్దిగా బాగుంటాయి కాబట్టి ఇంకో బాగా చేస్తారని, బెటర్మెంట్ ఇంకా ఉంటుందని చెప్పేసి ఒక దీంతో ఆయన సపోర్ట్ చేస్తారు. ఎలక్షన్స్ మీరు ఏ యొక్క నినాదం మీద, ఏ యొక్క మేనిఫెస్టో మీద మీరు ఓట్ అయిపోతారు? ఎవరు చేసినా ఇండస్ట్రీకి మంచి చేయాలనే కోరుకుంటామండి. ఏ ప్యానల్ వచ్చినా కూడా ఏంటంటే చాలా వరకు కాంట్రవర్షియల్ అనేది ఈసారి రావడం జరిగింది. బట్ అలా లేకుండా ఎవరు గెలిచినా మళ్ళీ అందరూ ఒకటిగా కలిసి పని చేసుకోవడం మనం జనరల్గా చూసాము. ఈసారి కూడా అదే జరుగుతుంది. గెలిచిన వారికి మీరు ఏమైనా ఏ పనులు చేయాలి, ఈ పనులు చేస్తే బాగుంటుంది? డెఫినెట్గా ఏంటంటే మన తెలుగు వారికి ఇక్కడున్న నటీనటులకి అవకాశం కల్పించాలి. అది నేను ఎప్పటి నుంచో మురళీమోహన్ గారు ఉన్నప్పటి నుంచి ఇది చెప్తున్నాను. నేను ఇక్కడ ఎంతోమంది పనులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని తప్పకుండా సీరియస్గా ప్రొడ్యూసర్స్ దగ్గరికి, డైరెక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అలాగే ఏంటంటే పింఛన్స్ అనేది కరెక్ట్గా జరగాలి. అలాగే హెల్త్ డీడ్ అనేది కూడా రిటైర్డ్ అయిన ఆర్టిస్టులకి, అంటే ఎవరైతే వర్క్ చేయడం లేదో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని తప్పకుండా మా అసోసియేషన్ ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ వినాదాల మీదే మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా గీత్రి న్యూస్ తరఫున మీ ఆర్టిస్టులకు మీరు ఏం చెప్తారు? ఏది ఎలాగైనా మనం అందరం ఒకటే, ఒక తాటి మీద ఉండాలి. కాంట్రవర్సీస్ రాకుండా చూసుకోవాలనేదే నా కోరిక. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.